ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్క సీతమ్మ పేరుతో పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. జనసేన ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు జడ బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని 28వ డివిజన్ నందు గల కొండయ్య బంకు వద్ద డొక్క సీతమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కేంద్రాన్ని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి దామచర్ల మాగుంట ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం రాష్ట్రంలోనే తొలిగా ఒంగోలు పట్టణం నందు డొక్క సీతమ్మ పేరుతో జనసేన నాయకులు బాల నాగేంద్ర అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమం దాత జడ బాల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అన్న క్యాంటీన్లకు వెళ్లలేని వాళ్లకు తాము స్వయంగా వెళ్లి అన్నదానం చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అనేదే పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, శాసనాల వీరబ్రహ్మం, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, కార్పొరేటర్ మలగ రమేష్, టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, కోల ప్రభాకర్, కుసుమ కుమారి, రావుల పద్మజ, సుంకర సాయిబాబా, అయినబతిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, మైనారిటీ నాయకులు గౌజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో కూడా ప్రారంభించి స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరూ రావటం, ప్రముఖులందరూ కూడా ఒంగోలు పట్టణ పూర్వ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మన డిప్యూటీ సీఎం గారు వారి ఆదేశాల మీదట బాలనాగేంద్ర గారు ఇక్కడ ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు వారి పేరుతో కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. మంచి ఉద్దేశంతోనే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారు అంటే చాలా పెద్ద పేరు ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేవారు అందరూ కూడా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగినాయి. కాబట్టి ఆమె పేరుతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది కూడా జరిగితే బాగుంటుంది. అంటే ఆహారం లేని వారికి ఆహారం అందించడం అనేది ఒక మంచి ఉద్దేశంతో జరిగే ఒక పెద్ద దానగుణం అనేది ఉన్నదనిపించుకునే దాని కొరకు ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు సోదరుడు బాల నాగేంద్ర గారు వారి మిత్రులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారనేది సంతోషంగా ఉన్నది తెలుపుకుంటున్నాం. సంతోషం. థ్యాంక్ యూ. అన్నపూర్ణగా పిలిచే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో వారి ఆదర్శంతో ఈరోజు మేము డొక్కా సీతమ్మ గారి అన్నదాన మొబైల్ క్యాంటీను ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే మా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి మా అరుణ గారు, అలాగే మా రాష్ట్ర నాయకులు కోల ప్రభాకర్ గారు, నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు గారు, అలాగే మా మలగా రమేష్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఘనశ్యామ్ గారు, రాంబాబు గారు అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు. మేము ఎంతో దృఢ సంకల్పంతో మా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమం పేదలకి అందరూ అన్నా క్యాంటీన్లకు పాలైన వారు చాలామంది ఉన్నారు వృద్ధులు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొబైల్ క్యాంటీను వృద్ధులు వికలాంగులుగా ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మేము నిత్యం చేయాలని తలచాము. ఈ సంకల్పానికి నా మిత్రులు నా బంధువులు కూడా తోడ్పడుతున్నారు. వారి అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మా ఈరోజు వచ్చినటువంటి అందరికీ అతిథి మహారందులకు కూడా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక పూట గడిస్తే మరొక పూట గడవని అన్నార్థులు ఎంతమంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం హయాం నుంచి కూడా అన్నా క్యాంటీన్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అన్నదాన శిబిరాలు నడుస్తున్నాయి. గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో, అలాగే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ సహకారంతో, అలాగే మా పార్టీ అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన రీసెంట్గా కోరినట్లుగా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెలయాలి. అలాగే ఆకలి అనే పేదలు ఎవరు కనిపించకూడదు, ప్రతి ఒక్కరు కడుపు నింపే బాధ్యతగా
క్యాడర్ ముందుకు సాగాలని చెప్పేసి మా అధ్యక్షులు మాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే ఎంపీ గారు అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతోటి మా జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ అయినటువంటి జడా బాలనాగేంద్ర గారు, అలాగే ఆయన స్నేహితులు అయినటువంటి కోల ప్రభాకర్ రావు గారు, ఇంకా మరికొంతమంది మిత్రుల సహకారంతో మొబైల్ అన్నదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ క్యాంటీన్ అనేది డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం పేరుతో కొనసాగుతుంది. ఒంగోలు 28వ డివిజన్లో వీళ్ళ సహాయ సహకారాలతోటి టీడీపీ నగరాధ్యక్షులైనటువంటి కొడాలి నాగేశ్వరరావు గారు, అలాగే మా కార్పొరేటర్ మలగా రమేష్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ క్యాంటీన్ ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు కదిలేలాగా, అలాగే ఒంగోలులో ప్రతి చోట కూడా ఇట్లాంటి శిబిరాలు ఇంకా ముందు పెంపొందించేలాగా చేయాలని చెప్పేసి అందరం భావిస్తూ ఉన్నాము. ఇందులో ఎవరైనా దాతలు సహకరించి ఇట్లాంటి శిబిరానికి సహకారం చేయాలని చెప్పేసి ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసము, అలాగే టీడీపీ ప్రభుత్వం యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి దీనిలో భాగస్వాములై ఈ క్యాంటీన్లను విస్తరింపచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాగే ఈ రోజు నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు సాగుతుంది ఈ కొనసాగింపు అనేది. ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని బీమా భద్రత పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకి కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్ అని చెప్పని 5 రూపాయలకి అన్నం పెట్టడం కోసం ఆ రోజున అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి రాక్షస క్రీడలో రాక్షస మనస్తత్వంలో పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని మూసివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి యూపీఏ ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ హయాంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేయడానికి సంకల్పించారు. అందుకు ముందస్తుగా తెలుగుదేశం పార్టీ వారు అన్నా క్యాంటీను, అలాగే మా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి పేరుతోటి అన్నదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఈ రోజున ఈ డొక్కా సీతమ్మ మొబైల్ అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న మా సోదరుడు జనసేన జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ జడా బాలనేంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగే పేదవారి పట్ల పేదవారి గురించి అన్ని విధాలుగా ఆలోచించే యూపీఏ ప్రభుత్వాన్ని ఉన్న అంతకాలం పేదవాడికి ఎటువంటి డోకా ఉండదని ఇలాగే మా సోదరుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం చాలా అభినందనీయంగా ఈ సందర్భంగా మా జడా బాలనేంద్రబాబు గారిని అభినందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి జనసేన ప్రచార కమిటీ జిల్లా చైర్మన్ జడా బాలనాగేంద్ర గారిని అభినందిస్తూ, జనసేన పార్టీ సిద్ధాంతంలో భాగంగా ఆంధ్రుల అన్నపూర్ణగా పేరున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు మీద డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా అయినటువంటి ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని ఆకలి కొన్న వాడికి అంత అన్నం పెట్టే ప్రోగ్రాం అంటే భగవంతుడు చాలా ఆశీస్సులు ఉంటాయి. బాలనాగేంద్ర గారు రాష్ట్రంలో ఫస్ట్ జనసేన ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొదట ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఈ కార్యక్రమానికి చేసిన లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారికి, అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఎందుకంటే గతంలో ఈ ఎమ్మెల్యేలంతా బాలనాగేంద్ర గారితో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి ఉగ్ర నరసింహారెడ్డి గారిని పిలవకపోయినా కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్ద మనసు చేసుకొని సమాజంలో కొంతమంది మనుషులు సొంతంగా చేయలేకపోయినా బాలనాగేంద్ర గారు లాంటి వ్యక్తులకి మనం ప్రోత్సాహాన్ని ఇచ్చి నిరంతరం దీన్ని కొనసాగే విధంగా చేయాలని దాతలను కోరుకుంటూ, మేమందరం స్నేహితులుగా మా బాధ్యత కూడా తీసుకొని ఈ ప్రోగ్రాం నిర్విరామంగా జరిగేటట్టు చూస్తూ రాష్ట్రంలో గర్వపడే విధంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తాము బాలనాగేంద్ర గారికి మాటిస్తూ ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ క్యాంటీన్లో ఈరోజు ఒంగోలులోని ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనేంద్ర ఆధ్వర్యంలో మొబైల్ క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే జనార్దన్ గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, జనసేన నాయకులకు, కార్యకర్తలకు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి జనసేన పార్టీ రాయపట్టి అరుణ గారికి, ఆయన బంధుమిత్రులు అయితే అందరూ సహకారంతో ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే పేదవాడి ఆకలి తీర్చేందుకు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం
నారా చంద్రబాబు అయితే అన్నా క్యాంటీన్లు నిర్మించడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్ల డొక్కా సీతం క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, ఆయన చెప్పిన మాటని కట్టుబడి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ క్యాంటీన్లు ఇలానే ఆయన బంధుమిత్ర సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ అందించి దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రతి ఒక్కరు సహాయం అందజేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బండి కప్పండి చెప్పింది 11:30 అయింది.